హాయ్ హలో ఫ్రెండ్స్, నేను మీ సిరిడోరా సిస్టర్ని. ఈరోజు మన రెసిపీ వచ్చేసి బెండకాయ టమాటా కర్రీ అండి. బెండకాయ కూర ఎట్లా చేయాలి, ఏ విధంగా చేయాలి, ఎంత సింపుల్గా చేయాలి అనేది ఈ వీడియోలో చూసేద్దామండి. చాలా టేస్టీగా ఉంటుంది. మీరు కూడా ఇంట్లో ఒకసారి ఇలా ట్రై చేసేయండి. ఎప్పుడు లేకపోయినా ఇట్లా ట్రై చేయండి, చాలా బాగుంటుంది. ముందుగా స్టవ్ ఆన్ చేసి దాని మీద ఒక ప్యాన్ అయితే పెట్టుకోండి. ఆ ప్యాన్లో 2 లేదా 3 స్పూన్స్ ఆయిల్ని యాడ్ చేసుకోండి. ఈ బెండకాయ కూరకి ఎక్కువ ఆయిల్ ఉంటేనే చాలా టేస్ట్గా ఉంటుందండి. జిగురు జిగురుగా బెండకాయ ఉంటుంది కాబట్టి ఆయిల్ వల్ల కొంచెం జిగురుతనం అనేది తగ్గుతుంది. కొంచెం ఆయిల్ ఎక్కువ వేసుకోవడానికి ట్రై చేయండి. కొంచెం ఆయిల్ వేడెక్కాక దాంట్లోకి పోపు గింజలను యాడ్ చేసుకోండి. తర్వాత కొంచెం జీలకర్రను కూడా యాడ్ చేసుకోండి. అవి కొంచెం బాగా వేగిన తర్వాత దాంట్లోని ముందుగా కట్ చేసుకొని పెట్టుకున్న ఒక 2 పచ్చిమిరపకాయలు, ఒక ఉల్లిపాయని సన్నగా తరుముకొని పెట్టుకున్నాను. ఆ 2 నేను ఈ తాలింపులోకి యాడ్ చేసుకున్నానండి. తర్వాత కాస్త కరివేపాకును కూడా యాడ్ చేసుకున్నాను. యాడ్ చేసుకొని బాగా వేయించుకున్నానండి. అంటే కొంచెం గోల్డెన్ రెడ్డిష్ కలర్లో వచ్చేంత వరకు నేను ఉల్లిపాయలు పచ్చిమిరపకాయలు వేయించుకున్నానండి. ఇట్లా నేను చూపించిన విధంగా వచ్చేసిన తర్వాత ఈ పోపు గింజలు, ఉల్లిపాయలు ఇలాగ మంచిగా వేగితేనే టేస్ట్గా ఉంటాయండి. ఇలా మొత్తం బాగా గోల్డెన్ రెడ్డిష్ కలర్లోకి వచ్చేసిన తర్వాత ముందుగా నేను బెండకాయలని సన్నగా తురుము పెట్టుకొని ఉంచుకున్నానండి. అంటే కట్ చేసుకున్నానండి నేను సన్నగానే. అంటే కొంతమంది సన్నగా కట్ చేసుకుంటే ముక్కలు ముక్కలు అయిపోతాయి అంటారు. అలా అయినా పర్లేదండి, కానీ టేస్ట్ అయితే బాగుంటుంది. తినడానికి టేస్టీగా ఉంటే చాలా బాగుంటుంది కదా. నేను అలా బెండకాయ ముక్కల్ని కూడా కట్ చేసుకుని దాంట్లో యాడ్ చేసేసుకున్నానండి. యాడ్ చేసుకున్న తర్వాత కొంచెం మనకు తగినంత ఎంత కావాలంటే అంత సాల్ట్ని, అంటే నేనైతే ఒక 2 స్పూన్స్ సాల్ట్ని అయితే యాడ్ చేసుకున్నానండి. యాడ్ చేసుకొని మీడియం ఫ్లేమ్లోనే పెట్టుకొని బాగా వేయించుకున్నానండి. ఈ బెండకాయ కర్రీకి ఏంటంటే పైన మూత పెట్టకూడదు. మూత పెడితే జిగురు జిగురుగా అయిపోతుంది. అందుకని మూత పెట్టుకోకుండానే మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని తగినంత వరకు గరిటెతో బాగా తిప్పుకుంటూ ఉండాలండి. ఇలాగ బాగా అంటే కొంచెం బెండకాయలు కుక్ అవుతున్నాయి అని అనుకున్నప్పుడు కొంచెం ముందుగా మీడియం ఫ్లేమ్లోనే ఉంచుకున్నారు కాబట్టి మాడదు. ఇంకొంచెం సేపు బాగా వేయించుకుంటూ ఉండాలి. బాగా కుక్ అవుతాయి అని అన్నప్పుడు కొంచెం ఒక 1/2 టీ స్పూను పసుపు యాడ్ చేసుకోండి. 1/2 టీ స్పూన్ అయితే సరిపోతుందండి, లేకపోతే పసుపు వాసన వచ్చేస్తుంది. తర్వాత 2 or 3 స్పూన్స్ ఆఫ్ కారాన్ని యాడ్ చేసుకోండి. మీ కారం ఘాటుని బట్టి 3 స్పూన్స్ యాడ్ చేసుకోండి. నేనైతే 2 స్పూన్స్ యాడ్ చేసుకున్నాను. ఈ బాగా యాడ్ చేసుకున్న తర్వాత ఒక 2 మినిట్స్ ఉంచుకొని బాగా కుక్ చేసుకున్న తర్వాత నేను ఒక 3 టమాటాలు ముందే కట్ చేసుకొని పెట్టుకున్నానండి. ఆ టమాటాలను కూడా నేను ఈ బెండకాయలు అంటే ఇందాక ఉడకపెట్టుకున్న అదే అండి కుక్ చేసుకున్నాం కదా, దాంట్లోకి యాడ్ చేసేసుకున్నానండి. టమాటాలు అయితే కొంచెం సన్నగా కట్ చేసుకోవడమే బెటర్ అండి. నేనైతే ఇలానే కట్ చేసుకున్నాను. అలా టమాటాలు బాగా కట్ చేసుకొని దాంట్లో యాడ్ చేసేసుకున్న తర్వాత మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని కాసేపు కుక్ చేసుకున్నానండి. ఇలా కుక్ చేసుకున్న తర్వాత కొంచెం ఒక టీ స్పూన్ కానీ 1/2 టీ స్పూన్ కానీ మీ దగ్గర గరం మసాలా ఉంటే గరం మసాలా కూడా యాడ్ చేసుకోండి. అంటే ఫ్లేవర్కి ఇట్లా చాలా బాగుంటుందన్నమాట. అలా యాడ్ చేసుకొని ఒకసారి గరిటెతో తిప్పుకొని మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఒక 10 మినిట్స్ కుక్ చేసుకోండి. ఇంతేనండి, చాలా ఈజీ, చాలా టేస్టీగా ఉంటుంది. మీరు కూడా ఇంట్లో ట్రై చేసేయండి. మీకు నా రెసిపీ నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి. గంట బటన్ కూడా